కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే ఎవరైనా బయటకు వచ్చి ఏం అడిగారు క్వశ్చన్లు అంటే నేను మర్చిపోయా అని చెప్తారు. వన్ ఆఫ్ ద ఏమంటారు బ్లండర్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఏ ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేస్తే బాగుండిద్ది అని మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? అండ్ అలానే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అండ్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఏ కంపెనీస్లో రిక్రూట్మెంట్ ఉండిద్ది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలానే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఎనీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం సి లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. సో సి లాంగ్వేజ్ అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో ఓన్లీ లైక్ డేటా టైప్స్, ఇఫ్ అండ్ ఎల్స్, ఫర్ అండ్ వైల్ లూప్స్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్తో దాదాపు సి లాంగ్వేజ్ అయిపోద్ది. దాని తర్వాత ఫైల్ సిస్టమ్ అది కామన్గా ఉండిద్ది అన్ని లాంగ్వేజెస్లో. సో ఓన్లీ ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది ఉండదు సి లాంగ్వేజ్లో. సో ఇది ఎవరికైనా బేసిక్, ఎవరికైనా ఫస్ట్ ఇయర్లోనే నేర్పించేస్తారు. సో మీరు సి లాంగ్వేజ్లో కానీ స్ట్రాంగ్ ఉంటే మీకు హార్డ్వేర్ కంపెనీస్లో జాబ్ అనేది వచ్చింది. ఎందుకంటే ప్రతి ఫర్మ్వేర్ సి లాంగ్వేజ్లోనే డిజైన్ చేస్తారు. అండ్ అలానే సి లాంగ్వేజ్ అనేది ఫాస్ట్ లాంగ్వేజ్, ఇట్ లైక్ బుల్లెట్ ట్రైన్. సి లాంగ్వేజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ పెద్ద ప్రొడక్ట్ కంపెనీలు సి లాంగ్వేజెస్ వాడతారు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఎవరైనా ఎమ్మటనే జావా, పైథాన్, జావా స్క్రిప్ట్కి షిఫ్ట్ అయిపోతారు. సో వీటన్నిటి మధ్యలో ఉన్న లాంగ్వేజ్ C++. సి మీద లైక్ ఏమంటారు, మనకు బ్లేజర్ మీద కోట్ వేసుకున్నట్టు C++. బ్లేజర్ సి అయితే కోట్ వేసుకుంటే C++. సో అందరూ C++ని మర్చిపోయి డైరెక్ట్గా జావా, పైథాన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ పైథాన్ కంటే, జావా కంటే, జావా స్క్రిప్ట్స్ కంటే C++. అనేది లైక్ ఏమంటారు, మనకి స్పోర్ట్స్ కార్ విత్ టర్బో ఇంజన్ లాంటిది. మనం గేమ్స్లో చూస్తుంటాం, ఒక బటన్ నొక్కగానే సడన్గా వెనకాల నుంచి ఇంజన్లో నుంచి మంచి పవర్ వచ్చి జుప్పుని వెళ్ళిపోతూ ఉంటుంది. సో C++ అంత ఫాస్ట్గా ఉంటుంది. మీరు చూసుకునే పబ్జీ గేమ్, ఫ్రీ ఫైర్ గేమ్ ఆర్ ఎనీ పెద్ద గేమ్స్ అన్నీ, అన్రియల్ గేమ్స్ అన్నీ C++లోనే ఉంటాయి. సో మీకు కానీ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో గో ఫర్ C++. అలానే ఎన్నో నెట్వర్కింగ్ కంపెనీస్ అండ్ బ్యాంకింగ్ కంపెనీస్, ఇవన్నీ ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ C++ వాడతారు. ఎందుకంటే అది ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ ఈ మూడింటితో పోల్చుకుంటే. సో అందుకని ఎక్కువగా అన్ని లాంగ్వేజెస్, నాట్ ఓన్లీ 3. సో ఉన్న మీకు 10 లాంగ్వేజ్లు, 15 లాంగ్వేజ్లు ఉంటే అన్ని లాంగ్వేజెస్ కల్లా ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ C అండ్ C++. సో ఈ రెండింటిని మీరైతే ఇగ్నోర్ చేయొద్దు. సో వీటి నేర్చుకోవడం వల్ల ఏమైనా చిన్న ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా మీరు ఆ కంపెనీస్కి మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే సో మీకు మమ్మల్ని టాప్ పిక్ చేస్తారు. మీకు గేమ్స్ ఇంట్రెస్ట్ అయితే అది దాని మీదకి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు వెబ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, దీని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అని మీరు అనుకుంటే సో జావా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే జావా సో C++ తర్వాత ఫాస్టెస్ట్ అండ్ వెబ్ అప్లికేషన్స్కి, అలానే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కి, ఇంకా జావా చాలా వాటిలో వాడతారు. మెయిన్గా స్టార్టప్స్లో కూడా జావా బాగా వాడతారు. సో మీరు జావా నేర్చుకుంటే మీకు స్టార్టప్స్లో అప్లై చేసుకోవచ్చు. అలానే వెబ్ అప్లికేషన్స్ ఉన్న ప్రతి కంపెనీలో మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేది పైథాన్ అనేది స్లో, కానీ పైథాన్ ఈజ్ రిచ్ ఇన్ లైబ్రరీస్ అండ్ ఈజీ టు లెర్న్. సో పైథాన్ అనేది జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లా ఉండిద్ది, మనం కోడ్ రాయడం కూడా. సపోజ్ మీ జావా కానీ C++ కానీ ఒక 10 లైన్స్ కోడ్ రాస్తే పైథాన్లో ఒక 2 లైన్స్ ఆర్ 1 లైన్లో ఆ ఫంక్షన్ మీరు రాసేయచ్చు, ఆ కోడ్ని మీరు రాయొచ్చు. కాకపోతే పైథాన్ స్లో, కానీ పైథాన్లో లైబ్రరీస్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల సో దీన్ని AIMLలో ఎక్కువ వాడతారు. సో మీకు కానీ మీరు ఫ్యూచర్లో నేను ఏ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను లేదా ML సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను మీరు అనుకుంటే చూస్ పైథాన్. మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకొని కానీ మీరు వెళ్తే అందులో మీరు సక్సెస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ విషయం తెలియక చాలామంది ఏదో 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు నేర్చుకోవడం, అట్లా వెళ్ళిపోవడం అండ్ ఏది పర్ఫెక్ట్ లాగా లేకపోవడం, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మరొక విషయం ఏంటంటే పైథాన్లో లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ NumPy, Pandas, Seabolt, ఇట్లాంటి లైబ్రరీస్ అన్నీ కూడా C++లోనే డిజైన్ చేస్తారు. సో మీరు కానీ ఆ లైబ్రరీస్ మీద లైక్ ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ వాటిల్లో మీరు కాంట్రిబ్యూట్ చేయాలని మీరు అనుకుంటే మీకు C++ రావాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కోపైలట్లో కానీ ఏదైనా మనం ఒక ఫోటో ఇచ్చి దానికి మనం ప్రాంప్ట్ ఇస్తే మనకు డిజైన్ చేసి ఇస్తుంది. సో ఇస్తున్నప్పుడు
మనం ఒక 5 సెకండ్స్ కానీ 6 సెకండ్స్ కానీ వెయిట్ చేయడానికి రెడీగా ఉంటాం. సో ఎందుకంటే ఏఎంఎల్ ఎక్కువ పైథాన్ వాడిద్ది, స్లోగా ఉండిద్ది అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. అండ్ అదే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు గేమ్స్ ఆడుతున్నా, లేదంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ ఏ గేమ్ ఆడుతున్నా సరే మీకు సెకండ్స్లో మీరు అనుకున్న గన్స్ చేంజ్ అయిపోవాలి, అటాక్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేయాలి అంటే మీకు కావాలి C++. లేదు మీరు ఒక ఫర్మ్వేర్ అంటే ఏమంటారంటే మనం హార్డ్వేర్ కంపెనీస్ ఎన్నో పెద్ద పెద్ద మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్ ఉన్న కంపెనీస్లో ఎక్కువగా C వాడతారు. అండ్ అలానే మీరు కానీ వెబ్ అప్లికేషన్స్ మీద వెళ్ళాలి అనుకుంటే, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి వెళ్ళాలనుకుంటే జావా. లేదు నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు చూసే ఏదైనా యాప్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఫ్రంట్లో కనిపించే UI మొత్తం డిజైన్ చేసి జావా స్క్రిప్ట్. సో మీకు కానీ ఫ్రంట్ ఎండ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ నాకు మంచి స్టైల్గా కనపడాలి, ఏదైనా లుక్ అదిరిపోవాలి, స్క్రీన్ మీద కనిపించే డిజైన్ అదిరిపోవాలి, ఏదైనా వెబ్సైట్ డిజైన్ అదిరిపోవాలనుకుంటే మీకు కావాలి జావా స్క్రిప్ట్. సో మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వస్తే ఫుల్ స్టాక్ డెవలపర్లు అంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్ మీద కూడా ఓపెనింగ్స్ బాగుంటాయి, ఫ్రంట్ ఎండ్ మీద ఉంటాయి అండ్ బ్యాక్ ఎండ్ మీద ఉంటాయి. సో మీరు మీ కెరియర్ని ఎట్లాగైనా చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్టో ఒక దాన్ని పట్టుకోండి, దాని మీదే మీరు ఎక్కువగా అనలైజ్ అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా మీకు అది హెల్ప్ అనేది అయ్యిద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ లాంగ్వేజ్ ఏంటి. అండ్ ప్రతి లాంగ్వేజ్ మీద లైక్ ప్రతి కంపెనీలో ఓపెనింగ్స్ దాదాపు ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ స్టార్టప్స్లో C++, C మీద ఉండవు. స్టార్టప్స్ అంతా ఎక్కువగా జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ లేటెస్ట్ వచ్చే కొన్ని లాంగ్వేజెస్ మీద స్టార్టప్స్లో ఉంటాయి. మెయిన్గా లైక్ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ లైక్ 5,000 ఎంప్లాయీస్, 10,000 ఎంప్లాయీస్, అలా 10,000+ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్లో ఈ C అండ్ C++ మీద ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. వాటిలో జావా, పైథాన్ మీద కూడా ఉంటాయి, కానీ C++ మీద ఓపెనింగ్స్ నాకు కావాలి అని మీరు అనుకుంటే సో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్లో ఉంటాయి. స్టార్టప్స్ ఎవరు C++ మీద ఉండవు, ఓపెనింగ్స్ ఎక్కువైతే ఉండవు. సో ఇది మీరు కొంచెం గమనించుకోండి. అండ్ అలానే ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సో ఫ్రెషర్గా దాదాపు ఒక 2 rounds or 3 rounds అయితే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కొన్ని వెర్బల్ క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ అని అడుగుతారు, లైక్ వాట్ ఈస్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అని, లేదంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, లైక్ స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్ అండ్ డిఫరెన్స్ ఏంటి, ఆబ్జెక్ట్ స్లైసింగ్ అంటే ఏంటి, అసలు ఇట్లా మనకి కొన్ని వెర్బల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతుంటారు. అండ్ స్టార్టింగ్లో చిన్న చిన్న లైక్ బేసిక్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ లింక్ లిస్ట్లో కానీ బైనరీ రీసెర్చ్ కానీ ఇలాంటివి అడుగుతారు. సో దాని తర్వాత సెకండ్ రౌండ్ కొంచెం మీరు కావాలనుకుంటే వాళ్ళు ట్రీ ఆర్ గ్రాఫ్స్ ఆర్ స్ట్రింగ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువ. సో ఎక్కువ స్ట్రింగ్ క్వశ్చన్స్తోనే వాళ్ళు మేనేజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత థర్డ్ రౌండ్ మీరు కానీ ప్రౌడ్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళాలి, నాకు 10 lakhs or 15 lakhs ప్యాకేజ్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ నేర్చుకోవాలి సిస్టమ్ డిజైన్. అందులో LLD, HLD ఉంటాయి. LLD అంటే లో లెవెల్ డిజైన్, HLD అంటే హై లెవెల్ డిజైన్. సో వీటి మీద మీరు ఉంటే సో మీకు అది ఏంటారు, మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ స్టార్టప్స్ ఎక్కువ ఫ్లిప్కార్ట్, పేటిఎం ఆర్ ఫోన్పే ఇట్లాంటి స్టార్టప్ కంపెనీస్లో మీకు కానీ 15 lakhs or 10 lakhs పైన మీకు ప్యాకేజ్ కావాలనుకుంటే మీరు సిస్టమ్ డిజైన్ కంపల్సరీ నేర్చుకోవాలి. అలా కాదు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే అందులో కూడా 2-3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ జస్ట్ సింపుల్గా మనకి టెలిఫోనిక్ రౌండ్, కానీ కొన్నిట్లో టెలిఫోనిక్ రౌండ్స్ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసి అసలు మీకు ఏమొచ్చు అంటే వాళ్ళు వెర్బల్గా అడుగుతుంటారు, లైక్ కన్స్ట్రక్టర్స్ ఏంటి, డిస్ట్రక్టర్స్ ఏంటి, ఎందుకు వాడతారు, సో వర్చువల్ కాన్సెప్ట్ ఏంటి, డైమండ్ ప్రాబ్లం ఏంటి, సో ఇట్లాంటి వెర్బల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతూ ఉంటారు. సో వీటి మీద నేను ఒక వీడియో చేస్తాను, వెర్బల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి. దాదాపు ఒక 20-30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఏ కంపెనీలో అయినా ఏ ఇంటర్వ్యూలో అయినా ఆల్మోస్ట్ ఇట్లానే అడుగుతూ ఉంటారు. సో వీటి మీద నేను మరొక వీడియో చేస్తాను. సో 1-2 వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2 అలా చేస్తాను. సో మీకు అర్థమవుతుంది కదా, మీరు కానీ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ 10 lakhs ప్లస్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రాంగ్ అవ్వండి, DSA ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేయడం నేర్చుకోండి, ఎందుకంటే ప్రజెంట్ అంతా మారిపోయింది. 10 years బ్యాక్ ఎలా ఉందో ఇవాళ జాబ్ మార్కెట్ అలా లేదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మీరు ఒక చిన్న ప్రాజెక్టులు చేసి అది మీ గిట్హబ్లో పెట్టుకోవడం, మీ గిట్హబ్ అకౌంట్ని మీ రెజ్యూమ్లో పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మర్చిపోవద్దు. అండ్ అలానే ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, మీకు వచ్చినట్టు చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. అంతేగాని తెలియకపోయినా నాకు తెలుసు అని చెప్తే వాళ్ళు క్లియర్గా వీళ్ళు అరగంటగా ఉన్నాడు ఈ పర్సన్ అని చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. సో తెలిస్తే ఎస్, తెలియకపోతే నో అని చెప్పడం అనేది నేర్చుకోండి.
అండ్ అలానే మీకు కానీ లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కావాలి అనుకుంటే బేసిక్ డిఎస్ఏ. అక్కడ వాళ్ళకి వన్స్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఏమైందంటే వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ మీద వాళ్ళు ఏదైనా టూల్ నేర్పి ఆ టూల్ మీదకైనా పంపించేస్తారు. సో అక్కడే మీరు లాక్ అయిపోతారు. సో లేదు అనుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్తే మీకు కానీ సిస్టమ్ డిజైన్ వస్తే యు ఆర్ ద టాప్ పిక్. సో అది ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు డ్రైవ్ వచ్చినప్పుడు సో మీ స్టూడెంట్స్ అందరూ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం క్వశ్చన్లు అడిగారు అని చెప్పి మీ ఒక్కొక్కరిని ఒక 4 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో 10 మెంబర్స్ వెళ్ళారు అనుకోండి ఫ్రెండ్స్గా. సో 50 క్వశ్చన్స్ మీ క్లాస్లో ఒక 10 మంది వెళ్ళి 10 మంది అంటే దాదాపు 50 క్వశ్చన్స్ మీరు కానీ ఒక పేపర్ మీద రాసుకుంటే ఆ 50 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సో నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అది మీకు హెల్ప్ అయ్యిద్ది. కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే ఎవరైనా బయటకు వచ్చి ఏం అడిగారు క్వశ్చన్లు అంటే నేను మర్చిపోయా అని చెప్తారు. వన్ ఆఫ్ ద ఏమంటారు బ్లండర్, స్టూడెంట్ చేసే బ్లండర్ అది. ఎందుకంటే అమ్మో ఇప్పుడు నేను క్వశ్చన్ అక్కడ చెప్పలేదు, ఆ క్వశ్చన్ వీడికి చెప్పేస్తే వీడి జాబ్ సెలెక్ట్ అయిపోతాడేమో అన్న ఒక చిన్న పాయింట్తో జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ అడిగిన క్వశ్చన్లు కూడా నాకు తెలియదు అని చెప్పి చాలామంది ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. సో ఇది చాలా రాంగ్. ఎందుకంటే నేను మా ఫస్ట్ కంపెనీలో నేను జాబ్ చేసేటప్పుడు మేము అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళం జాబ్ చేంజ్ అవ్వడానికి. సో 2-3 వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం క్వశ్చన్లు అడిగారు అని చెప్పి అందరం ఒక చిన్న ఓడ్ లాంటిది పెట్టుకొని ఆ ఓడ్లో అందరు క్వశ్చన్లు ఏమి అడిగారు అని చెప్పి రాసుకొని సో అట్లా రాసుకోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి అది హెల్ప్ అయింది. సో ఇది మీరు కంపల్సరీ చేయండి. ఎందుకంటే 10 మంది ఒక 50 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్లు కానీ మీరు కానీ కలెక్ట్ చేసుకున్నట్లయితే అది మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి అదే హెల్ప్ అయ్యిద్ది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి వెర్బల్ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శబరీష్. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినట్లయితే అండ్ ఇలాంటి మరెన్నో మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.